ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఉపాధి లేని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మిషన్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగంటి పాటిజాన్ వెస్లీ తెలిపారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అర్ధంకి రంజిత్ తోరి బాధ్యతలు స్వీకరించాలని, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాకు ఒక చైర్మన్ను, కోర్ కమిటీని నియమిస్తామని తెలిపారు. ఈ మిషన్ అమలులో సహకారం కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలోనే లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రాసెసింగ్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎం తారా శ్రవంతి, రాష్ట్రీయ ఉద్యోగ భారత్ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్ కుమార్ మడ్వా, తెలంగాణ చైర్మన్ అద్దంకి రంజిత్ ఓవీర్ తదితరులు పాల్గొన్నారు. చాగంటిపాటి జాన్ వెస్లీ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్, ఉద్యోగ భారత్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్. అలాగే మరి ముందుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వర్యులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి నాగపూర్ నుంచి వచ్చిన మరి మా యొక్క జనరల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అర్ధంకి రంజిత్ తోపరి గారు తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రాసెసింగ్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఎం తారా శ్రవంతి వారు బాధ్యతలు చేపట్టి మా మధ్యకు వచ్చుకున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఉద్యోగ భారత్లో ప్రతి ఒక్క స్టేట్కి చైర్మన్ ఎందుకు వేస్తున్నారో మీకు తెలియచేయాలి. చాలామంది వెనకబడిన వర్గాలు, పని లేని వారు, ఒకవేళ పని చేద్దామన్న డబ్బు లేని వారు, ఈ రెండు లేకపోయినా ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కొంతమంది పనిస్తాం, లేకపోతే వాళ్ళ ఇష్టమైతే పనిస్తాం, లేకపోతే లేదు. ఇవన్నీ ఆలోచించి ఈ యొక్క ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ యొక్క మిషన్ మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్, అలాగే మన జనరల్ సెక్రటరీ గారు, వీరందరూ కూడా ఈ యొక్క అండర్టేకింగ్ గవర్నమెంట్ ఈ యొక్క మిషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళాలి, ప్రతి ఒక్క నియోజకవర్గంలోకి వెళ్ళాలి, ప్రతి ఒక్క జిల్లాలోకి వెళ్ళాలి, అణగారిపోయిన వర్గాల మధ్యకి ఈ యొక్క ప్రాజెక్ట్ వెళ్ళాలని వారు ఉద్దేశించి ఈ యొక్క ప్రాజెక్టుని తీసుకొస్తాం జరిగింది. ఈ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఏంటంటే పుట్టు మిషన్ వారికి లోన్ ఇస్తారు, అలాగే చాక్లెట్ బిస్కెట్స్ పెట్టుకున్న వారికి లోన్ ఇస్తారు. ఏ యొక్క చిన్న చిన్న పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ ఏదైనప్పటికీ కూడా వారికి మేము అండగా ఉండి వాళ్ళు పని చేసుకోవటానికి లోన్ ఇచ్చి, అలాగే వారు ఆ యొక్క చిన్న పరిశ్రమ పెట్టుకునే వారికి కూడా మేము మరి కృషి చేస్తామని ఈ యొక్క మీడియా మిత్రులకి ఈ యొక్క మరి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగనే మరి ధనం ఉన్నవారు, అగ్రమంతులు వారికి అన్నీ అయిపోతాయి. ఏమి లేని వారికి అన్ని ఇబ్బందులే, అన్ని ఆటంకాలు. అలాంటి వారి కొరకు మరి మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మంచి ప్రాజెక్ట్ మిషన్ని తీసుకొచ్చి మన మధ్యకి మరి ఈ యొక్క ఉద్యోగ భారత్ అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనే యొక్క మిషన్ గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చి మన మధ్యకి అనేక మంది లేని వారికి సహాయంగా ఉండటానికి, అండగా ఉండటానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉద్యోగ భారత్ మిషన్ అనేది మీకు తెలియచేస్తున్నా. మరి అంతేకాదు జిల్లాల వైడ్గా చైర్మన్ ఏర్పడతాయి, కోర్ కమిటీలు నెంబర్లు ఏర్పడతాయి. అలాగే బాధ్యతారహితంగా పనిచేసే వారిని తీసుకుంటాం, ఎవరిని పడతాం వాళ్ళని తీసుకోకుండా బాధ్యతారహితంగా అణగారిపోయిన వర్గాలని, అలాగే మరి పేదవారిని చూసి వాళ్ళకి ఈ యొక్క పని కలిగించే వారిని తీసుకుని మరి ప్రతి జిల్లాకి చైర్మన్ నియమిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే కోర్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ఒక కోర్ కమిటీ నియమిస్తుంది. ఆ కోర్ కమిటీలో కూడా బాధ్యతారహితమైన వారిని నియమిస్తామని మీ యొక్క మీడియా తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క మిషన్ అనేది ఎంతో కష్టపడి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మన తెలంగాణకి తీసుకొస్తున్నాం. మేము చాలా గర్విస్తున్నాం. మేము బీజేపీలో పనిచేస్తానని కూడా చాలా గర్విస్తున్నాం. అలాగే మాకు చాలామంది మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క ప్రభుత్వంలో అనేక మందికి పేదవారికి
మరి సహాయం చేస్తూ ఎంతోమందికి అండగా ఉంటాం. అలాగే వారి యొక్క పాలనలో కూడా అనేక మంది పేదవారికి చేయూతనిస్తూ మరి ముందు సాగుతున్న బట్టి మేము చాలా ఈ కూటమి ప్రభుత్వంలో సంతోషిస్తున్నామని తెలియజేస్తున్నాం. అలాగే మరి మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు, మరి సీఎం గారికి కూడా మరి లెటర్ పంపిస్తాము, వారికి కూడా తెలియజేస్తామని మా యొక్క జనరల్ సెక్రటరీ గారు చెప్తాం జరిగింది. అలా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేసి లెటర్ ద్వారా వారిని కూడా సహకారం అందించమని కోరతామని తెలియజేస్తాం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మీడియా మిత్రులు మా అందరికీ ఈ యొక్క టయానికి వచ్చి ఈ యొక్క మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్కి సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. గవర్నమెంట్ అండర్టేకింగ్ అయ్యా 10 years. చెప్పచ్చు. ఇప్పుడు మనం గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి సార్ యొక్క ఫోటో యూజ్ చేస్తాం జరుగుతుంది. మోదీ గారు పార్టీలో ఇది గవర్నమెంట్ ఫాలోయింగ్ ఉంది కదా మిషన్ ద్వారా. ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి, సార్ చెప్తారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని యొక్క విలేజెస్లో ఎవరైతే పని చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వారికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి పని కలిగిస్తమే ప్రధానమైన ఉద్దేశం. గవర్నమెంట్ ద్వారా చేపిస్తాం. మేము వాళ్ళకి గవర్నమెంట్కి మధ్యలో ఉండి మాకు ఇచ్చిన పదవి బాధ్యతల ప్రకారం వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఆ యొక్క లోన్ అందిస్తానికి మేము ఆ పనిని జరిగిస్తాం. నా పేరు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ అనే సంస్థ యొక్క తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా మొన్ననే నన్ను నియమించారు. అలాగే వేదిక మీద నా ప్రక్కన కూర్చున్నటువంటి మా నాయకులు రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి, తర్వాత ఇంకా ఇతర నాయకులు మన మధ్యలోకి రాలేకపోయినారు, వారు కూడా వస్తారు. 2004 సంవత్సరం గుజరాత్లో ఈ రాష్ట్రీయ ఉద్యోగ భారత్ ప్రారంభమైంది. రాజకీయాలతో ఏమీ సంబంధం లేనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ 2004 నుండి నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటుండగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి దీనిని తన విభాగంగా అండర్టేక్ చేశారు. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క నినాదం ఏమిటంటే అర్హులైన విద్యావంతులు కాకపోయినా ఏదో వృత్తిలో బాగా ప్రతిభ కలిగినటువంటి యువత అందరూ కూడా నాకెవరో ఉద్యోగం ఇవ్వాలి అని చూడొద్దు, ప్రతి ఇల్లు ఒక పరిశ్రమగా మారాలి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, हर घर में एक इंडस्ट्रियलिस्ट बन जाए और 10, 20, 50, 100 लोगों को नौकरी दे दें. ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తగా మారి ఇతరులకు ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టి అన్నదాతగా మారాలి. అప్పుడు ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు, ఈ నిరాశ నిస్పృహలు ఉండవు అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో 2004లో ప్రారంభమై ఇప్పుడు సౌత్ ఇండియా వరకు గుజరాత్ను మొదలై ఇప్పుడు సౌత్ ఇండియా దాకా ఇది వ్యాపిస్తూ వచ్చింది, విస్తరిస్తూ వచ్చింది. ఇదే సందర్భంగా మొన్న నన్ను తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా నియమించారు. ఈరోజు నా సోదరులు, నా తమ్ముడు మరి భావ సారూప్యం కలిగి నిస్వార్థమైన సామాజిక సేవా కార్యకర్త అయినటువంటి విజయవాడ వాస్తవులైనటువంటి డాక్టర్ చాగంటిపాటి జాన్ వెస్లీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్గా
నియమించడానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. आपको बहुत बहुत शुक्रिया, धन्यवाद मानवीय साहब कि आपने हमें तेलंगाना का चेयरमैन बना दिया और जॉन वेस्ली साहब को आंध्र प्रदेश का चेयरमैन बना दिया. आपको बहुत बहुत शुक्रिया और धन्यवाद. మరి ఈ సందర్భంగా మేము ఏం చేస్తామంటే రాష్ట్ర స్థాయి ఒక కమిటీ ఉంటుంది. జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తాము. ఆ తర్వాత అట్టడుగు స్థాయి నుండి కూడా దరఖాస్తులు స్వీకరిస్తాము. వారికి ఉండే అభిరుచి, ఒకడు టైలర్ కావచ్చు, ఒకరు ఇంకేదైనా మెకానిక్ కావచ్చు, ఏదైనా చిన్న మెకానిక్ వర్క్షాప్ పెట్టుకోవచ్చు. లఘు పరిశ్రమలలో అందరినీ ఎంకరేజ్ చేయడానికి మేము కృషి చేస్తాము. అందరినీ ఆహ్వానిస్తాం. మన కమిటీలు ప్రతి జిల్లాలో ఉంటాయి. జిల్లా కేంద్రంలో, పల్లెల్లో, గ్రామాల్లో వరకు వెళ్ళిపోతాం. మాకు అభిరుచి ఉంది, మాకు ఒక ప్యాషన్ ఉంది, ఈ ఎలా చేయాలో తెలియట్లేదు అని మరుగున పడిపోయిన ప్రతిభావంతులైన యువతీ యువకులు, అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని మేము కంకణం కట్టుకున్నాం. ఇది నేను 40 ఏళ్ళుగా చేస్తూ వస్తున్నటువంటి సామాజిక సేవ. ఇవాళ నాకు ఒక అండదండగా ఈ సంస్థ దొరికింది. అలాగే జాన్ వెస్లీ గారికి కూడా మాలాంటి కార్యకర్తలు ఎందరో ఉన్నారు. వారికి ఒక అడ్రస్ దొరికింది. ఇవాళ ప్రధానమంత్రి మోదీజీ గారి యొక్క ఉద్దేశం అందరికీ సహాయం చేయాలి, అందరూ అభివృద్ధిలోకి రావాలి. సబ్కా సాత్ దేనా, सबका विकास देखना और विकसित भारत को निर्माण करना. అందరికీ సహాయం చేసి అందరి అభివృద్ధిని చూసి ఒక అభివృద్ధి చెందిన స్వర్ణ భారతాన్ని మనం చూడాలి అనే ఒక బంగారు కళ దీని ద్వారా నెరవేరుతుందని మా ప్రగాఢ నమ్మకం. పాత్రికేయులందరికీ నమస్కారం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. నా పేరు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్, तेलंगाना राष्ट्र चेयरमैन, राष्ट्रीय उद्योग भारत. आंध्र प्रदेश के राज्य के अध्यक्ष चेयरमैन के लिए मैं जॉन वेस्ली को ये प्रमाण पत्र सम्मानित कर रहा हूँ. आज से ये आंध्र प्रदेश के चेयरमैन का डिक्लेयर करना है.